రోబోటిక్ సర్జరీ అన్నది పేషెంట్కి బెనిఫిట్ అవుతుందా, సర్జన్కి హెల్ప్ అవుతుందా అండి? ఎందుకంటే సర్జన్కి మోర్ హెల్ప్ఫుల్ అండి. నీ సర్జరీ అసలు వద్దు, పెయిన్ని మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఈ మధ్య పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ చాలా వచ్చాయి. ఎవరికి అంత అడ్వైజ్ చేయను. అంటే ఫిజియోథెరపీ తాలూకు ఎక్సర్సైజ్లు ఏవో ఉంటాయి చిన్న చిన్నవి, అవి అంత ఎక్సైటింగ్గా అనిపించవు. కూలీ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నీ పెయిన్ రాదు. బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నీ పెయిన్ ఎక్కువ ఉండదు. ఎందుకు వాళ్ళకి ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇది అడగడానికి కారణం ఏంటంటే, ఇదివరకంటే ఒక గగనం, అమ్మో ఇదో పెద్ద ప్రాసెస్ అని ఇంట్లో వాళ్ళు భయపడేవాళ్ళు, పేషెంట్లు కూడా కొంచెం సందేహించేవాళ్ళు. ఇప్పుడు ఈజీగా చేసేస్తారు కదండి, చాలా ఈజీగా చేసేస్తున్నాము. టెక్నాలజీ మారింది, ఇంప్లాంట్స్ మారినాయి, డిజైన్స్ మారినాయి, తర్వాత జిగ్స్ కూడా చాలా సొఫెస్టికేటెడ్ జిగ్స్ వచ్చినాయి. అది వరకు రోజుల్లో కంటే, పాత రోజుల్లో కంటే ఇప్పుడు అన్నీ సొఫెస్టికేటెడ్ ఇంప్లాంట్స్ వచ్చినాయి, హై అండ్ డిజైన్స్ వచ్చినాయి, రోబోటిక్స్ వచ్చినాయి. సో టెక్నాలజీ మారుతుంది కాబట్టి ఇదేమీ పెద్ద హెక్టిక్ డీల్ కాదు చేయటం అనేది. రోబోటిక్ సర్జరీ అన్నది పేషెంట్కి బెనిఫిట్ అవుతుందా, సర్జన్కి హెల్ప్ అవుతుందా అండి? ఎందుకంటే సర్జన్కి మోర్ హెల్ప్ఫుల్ అండి. బికాజ్ రోబోటిక్ అనేది ఒక సిటీ స్కాన్, తర్వాత దాంట్లో మేము గ్యాప్స్ క్యాప్చర్ చేసి, ఇంత గ్యాప్స్ ఉన్నాయి, ఇంత బ్యాలెన్స్ ఉంది, ఎంత కట్స్ తీసుకోవాలి అంటే రోబో క్యాలిక్యులేషన్ ఉంటుంది, మిషన్ క్యాలిక్యులేషన్. దాన్ని బట్టి ఇప్పుడు ఇంత కట్ చేస్తున్నాం, పోస్టీరియర్ కట్ ఇంత చేస్తున్నాము, డిజిటల్ కట్ ఇంత చేస్తున్నాము, ఇంత పాలీ పెట్టాలి, ఇది ఇంత మనకి నీ ఇంత స్ట్రైట్ అయింది, దాన్ని ఎఫ్ఎఫ్డి అంటాం, ఇంత కరెక్ట్ అయింది. సో అన్నీ మాకు అంటే మెంటల్గా మాకు చాలా ఈజీగా ఉంటుంది, అంత స్ట్రెస్ ఉండదు. అదే కన్వెన్షనల్ అయితే జిగ్స్ పెట్టుకొని, అది స్టాండర్డ్ జిగ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్ జిగ్స్తో కట్ చేసి అంటే టిష్యూ రిలీజ్ చేసి బ్యాలెన్స్ చేసి ఇంత పాలీ పెట్టి, అంటే క్యాలిక్యులేషన్ అంతా మైండ్లో ఉంటుంది. మాకు కొంచెం స్ట్రెస్ కన్వెన్షనల్కి ఉంటుంది కానీ రోబోటిక్ ఉండదు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఇంత ఈజీ అయిపోయినా కూడా నీ సర్జరీ అసలు వద్దు, పెయిన్ని మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఈ మధ్య పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ చాలా వచ్చాయి. అది యాక్చువల్గా నేనైతే ఎవరికి అంత అడ్వైజ్ చేయను. ఇప్పుడు ఒక డ్రగ్ అది ఎంతవరకు పనిచేస్తుంది, ఇప్పుడు మీరే నా దగ్గరకు వచ్చారు, మీకు నేను హైపోథెటికల్గా ఇది వర్క్ చేస్తుందేమో అని ఒక మెంటల్ దీంతో మీకు 3 lakhs మీకు ఖర్చు పెట్టి నేను ఒక ప్లాస్మా థెరపీ ఇచ్చి మీరు శుభ్రంగా నడిచేస్తారు, మీకు అసలు సర్జరీ అక్కర్లేదు, మీరు పరిగెడతారు అని ఒక ఇల్యూజన్ని నేను క్రియేట్ చేయను. 3 లక్షలు అవుతుందండి అంటే కొంతమంది ఛార్జ్ చేస్తారు అట్లాగా. ఇట్ ఈజ్ ఆల్ డిపెండింగ్ ఆన్ దేర్ ప్రాక్టీస్. నేను చేయను. నేను ప్లాస్మా ఇచ్చినా నేను చెప్తాను ఇది ఎంతవరకు వర్క్ చేస్తుందో, అది హైపోథెటికల్, అది కంప్లీట్గా మీకు హెల్ప్ అవుతుంది, మీరు సర్జరీ వరకు రారు అని అనుకోవద్దు అని క్లియర్గా చెప్తాను. తర్వాత స్టేజ్ 4 ఆర్థరైటిస్లో మీరు ప్లాస్మా థెరపీ ఇచ్చినా, ఏ థెరపీ ఇచ్చినా కూడా అది వర్కౌట్ అవ్వదు. పేషెంట్కి మళ్ళీ 2 months అయ్యాక పెయిన్ స్టార్ట్ అవుతుంది, దే విల్ ల్యాండ్ ఇన్ సర్జరీ. వాళ్ళకి ఒక ఎక్స్రే తీసి మీరు 2nd stage ఆర్థరైటిస్లో ఉన్నారు, 3rd stage ఆర్థరైటిస్లో ఉన్నారు, సో 3rd stageలో వీ నెవర్ అడ్వైజ్ సర్జరీ. సో హెల్డాండేజ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది, తర్వాత కొల్లాజెన్ పెప్టైడ్స్ ఉంటాయి. నేను ఐ ప్రిఫర్ కొల్లాజెన్ పెప్టైడ్స్. ఇవి తీసుకోండి, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి. ఈ యాక్టివిటీ చేయకూడదు, స్టైర్ కేస్ క్లైంబింగ్, రిపీటెడ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ లెవెల్, బెండింగ్ ఫార్వర్డ్స్, ఇవన్నీ చేయకూడదు. ఒబెసిటీ తగ్గించుకోవాలి, క్యాలిక్యులేటెడ్ డైట్ తీసుకోవాలి, మంచి మందులు వేసుకోవాలి. ఈ మజిల్ స్ట్రెంగ్త్ మీరు పెంచుకోవాలి. మజిల్ స్ట్రెంగ్త్ నీ జాయింట్ చుట్టూ మీరు పెంచుకుంటే మీకు యాక్చువల్గా నీ సర్జరీ వరకు ల్యాండ్ అవ్వరు. అమ్మ నాకు 64 years, మీకు 54 years, మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీకు రీజన్ ఇది, మీ మజిల్ క్వాలిటీ బాగాలేదు, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి, ఈ కొల్లాజెన్ పెప్టైడ్స్ వాడండి. ఫస్ట్ అవి ఇస్తాను, ఇచ్చి కొన్ని రోజులు వాడిన తర్వాత దే విల్ ఫీల్ గుడ్. ఇంకా స్టిల్ ఇఫ్ దే హ్యావ్ పెయిన్ ఐ విల్ అడ్వైజ్ ప్లాస్మా థెరపీ ఆర్ హెల్డాండేజ్. దట్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్. మీకు తగ్గితే తగ్గచ్చు, తగ్గితే బెటర్, ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఇంట్రాక్టబుల్ పెయిన్ ఉండి నా యాక్టివిటీ అస్సలు చేసుకోలేకపోతున్నాను, ఒక అరగంట కూడా నించోలేకపోతున్నాను,
ట్యాబ్లెట్ వేసుకోకుండా నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటి ఫిజికల్ డిజబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సర్జరీకి రండి అని చెప్తాను. అడుగుతారు పిల్లలు, స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు రమ్మంటారు, అమ్మకి ఎప్పుడు సర్జరీ చేస్తారు? అమ్మకి సర్జరీ నేను కాదు, ఈ సర్జరీ ఈ ఎక్స్రేలో అమ్మ కొన్ని రోజులు ఆగచ్చు, ఏం పర్లేదు. వెన్ ఎవర్ షీ ఫీల్స్ మోర్ పెయిన్, ఇంట్రాక్టబుల్ పెయిన్ ఉండి నేను పని చేసుకోలేకపోతున్నాను అంటే అప్పుడు రండి సర్జరీకి అని చెప్తాను. కొంతమంది పేషెంట్స్ వాళ్ళ అమ్మాయిలు స్టేట్స్ నుంచి రావటం, అయ్యో మా అమ్మాయి వెళ్ళిపోద్ది, మళ్ళీ లీవ్ దొరకదు, చేసేయండి డాక్టర్ గారు. నేను అలాంటి డెసిషన్స్ తీసుకోను. మీ అమ్మాయి లేకపోయినా సర్జరీ ఏం పర్లేదు, నేను ఉంటాను, మీకు ఏం అక్కర్లేదు, మీరు ఎప్పుడైతే పెయిన్ ఎక్కువ ఉందో అప్పుడు రండి అని చెప్తాను అనమాట. కానీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా సజెస్ట్ చేయం. పెయిన్ ఎక్కువగా ఉంటే వేసుకోమని చెప్తాం. ఇప్పుడు ఏంటంటే మంచి మంచి లూబ్రికెంట్స్ వచ్చినాయి. సో సరి అయిన స్టేజ్లో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ రీజన్ ఏంటి పెయిన్కి, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, రివర్సిబులా అరెస్టబులా, అది అంతవరకు ప్రోగ్రెస్ అవుతుందా, నేను యాక్టివిటీని పెంచుకోగలనా ఏంటి అనేది వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఎక్సర్సైజెస్ అనేవి ఎక్కువగా అంత మనసు పెట్టి చేయరనమాట. ఎందుకంటే మళ్ళీ అదే పని అండి. అంటే ఫిజియోథెరపీ తాలూకు ఎక్సర్సైజ్లు ఏవో ఉంటాయి చిన్న చిన్నవి, అవి అంత ఎక్సైటింగ్గా అనిపించవు. ఏదో కాళ్ళని ఇలా అనండి 10 సార్లు చేయండి అని. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఫోకస్ కదండి అవి చేయడానికి. ఇప్పుడు పని వాళ్ళు ఉన్నారు, కూలీ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నీ పెయిన్ రాదు. బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నీ పెయిన్ ఎక్కువ ఉండదు. ఎందుకు? వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అవును, వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ కూడా బికాస్ ఆఫ్ దేర్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ దేర్ యాక్టివిటీ. బోన్ మీద స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా బోన్ క్వాలిటీ పెరుగుతుంది. సో ఆ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవటానికే ఈ ఎక్సర్సైజెస్. ఎస్పెషల్లీ నీ కింద ఒక బెడ్షీట్ పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవటము, ప్రెస్ చేసుకుంటున్నప్పుడు మనసులో ఒక 5 numbers లెక్క పెట్టుకోవటము, దీన్ని ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అంటాం అన్నమాట. ఈ ఎక్సర్సైజెస్ చేస్తే మజిల్ స్ట్రెంగ్త్ పెరిగి ఈ కార్టిలేజ్ ఏదైతే డీజనరేట్ అయిందో సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్లో అంత పెయిన్ ఉండదు అనమాట. అఫ్కోర్స్ 4th స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎంత మజిల్ ఎక్సర్సైజెస్ చేసినా దే నీడ్ సర్జరీ. అప్పుడు ఏ ప్లాస్మా థెరపీ, హెల్డాండేజ్ ఏది పనిచేయదు. చాలా మరి ప్లాస్మా థెరపీ కొంతవరకు అయితే స్టేజ్ 2లో ఉంటే కొంతవరకు అది నేను అనేది పని చేస్తుంది అంటే దట్ ఈజ్ హైపోథెటికల్. ఇచ్చిన వాళ్ళని, ప్లాస్మా థెరపీ తీసుకున్న వాళ్ళని నేనేమి బ్లేమ్ చేయట్లేదు. దట్ మే వర్క్, అది హైపోథెటికల్. పని చేస్తుందో లేదో మనకి అది తెలియదు. కొంతమంది దే ఫీల్ బెటర్ ఫర్ ఫ్యూ మంత్స్, తర్వాత కొంతమంది మళ్ళీ 4-5 months అయ్యాక మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిందని వచ్చేస్తారు. సో అలాంటి ఒక దీన్ని నేను తగ్గిపోతుంది మీకు, మీరు సర్జరీకి రారు అని నేను 3 lakhs అయితే నేను చార్జ్ చేయను. నా దీనికి సిద్ధాంతానికి అది చాలా వ్యతిరేకం. నేను అబద్ధాలు చెప్పను పేషెంట్కి. సో ఇప్పుడు అంటే ఎందుకంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ అనస్థీసియాలజిస్టులు ఉంటున్నారు, ఆర్థోపెడిక్స్లో ఉన్న వాళ్ళు కాదు. అంటే అలా కాదు నాన్న, ఎబ్లేషన్ అని ఒకటి చేస్తారనమాట. అది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసినప్పుడు పెయిన్ రిలీఫ్ వస్తుంది. అదేం తప్పులేదు, చేయించుకుంటే చేయించుకోవచ్చు. కొంతమంది దే ఫీల్ బెటర్, కానీ కొంతమంది మాకు అసలు ఏం బెనిఫిట్ లేదంటారు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆఫ్ డీజనరేషన్. మ్యామ్, పెయిన్లో ఉన్నప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ లోకలైజ్డ్గా ఇస్తుంటారు. స్టీరాయిడ్స్ అంటే రూరల్ ఏరియాస్లో ఇస్తారు, కానీ యూజువల్గా వీ డోంట్ గివ్. స్టీరాయిడ్స్ ఏంటంటే అరిగిపోయిన కార్టిలేజ్ నర్వ్ ఎండింగ్స్ని డీసెన్సిటైజేషన్ చేస్తుంది అనమాట. అంటే మొద్దుబారిపోయేలాగా చేస్తుంది. అది స్టీరాయిడ్ అనేది ఓన్లీ టెంపరీ ఫినామినన్. అది తీసుకోకూడదు కూడాను. నీ జాయింట్ అనేది చాలా అంటే వండర్ఫుల్ జాయింట్. దానిలోకి రిపీటెడ్గా మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వటము, అన్స్టెరైల్ ప్రికాషన్స్ తోటి ఇవ్వటం ఇంకా డేంజరస్. వన్స్ నీ గాట్ ఇన్ఫెక్టెడ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సర్జరీ కూడా పనికిరారు వాళ్ళు. అలా కూడా అవుతుంటుంది. కొంతమంది వస్తారు, ప్లాస్మా థెరపీ తీసుకున్నాము వేరే సెంటర్లో, మాకు కాలు వాచిపోయిందని. అప్పుడు వాళ్ళకి మేము సిఆర్పి, సిబిపి, ఈఎస్ఆర్ చేస్తే ఇన్ఫెక్షన్ ఉండటము, వాళ్ళకి వాష్ చేయటము, ఇలాంటిది కూడా జరుగుతుంటాయి. సో ఇది చాలా యాక్చువల్లీ శ్రద్ధగా. ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు షార్ట్ కట్స్ ఎక్కువ వచ్చేసి తీరిక, ఓపిక, క్లాసికల్ మెడిసిన్ నుంచి కొంచెం పక్కకి బ్రాంచెస్ అన్ని ఎక్స్పాండ్ అవుతున్నాయి. అండ్ బహుశా మీరు అన్నట్టు కొంతమందికి రిలీఫ్ వస్తూ ఉండొచ్చు, కానీ
ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అది టెంపరరీ ఫినామినన్. అదే తీసుకుంటే అంటే స్టెరైల్ ప్రికాషన్స్ బాగా పాటించాలి, చక్కగా ఒక మంచి థియేటర్లో చక్కగా ఇవ్వాలి. ఇస్తే పేషెంట్కి బెనిఫిట్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు, దాంతో ప్రాబ్లం లేదు. అన్స్టెరైల్ ప్రికాషన్స్ తోటి కేర్లెస్గా ఇస్తే పేషెంట్కి ప్రమాదం. అండ్ ఇప్పుడు మరి ఈ స్టేజ్ 2-3లో ఉన్న వాళ్ళని టిపికల్గా మీరు ఈ కాపర్ పెప్టైడ్స్ ఒకటి, కొలాజన్ పెప్టైడ్స్, తర్వాత రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్, బోస్విలియా కాంపనెంట్స్, ఇలాంటి MSM, ఇంకా చాలా, అంటే అది వరకు కాండ్రైటిన్ సల్ఫేట్, గ్లూకోజమైన్ ఈ రెండే ఉండేవి. ఇప్పుడు మనకి చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. MSM, టైప్ 1, టైప్ 2 కొలాజన్స్, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్, బోస్విలియా ఇలాంటివన్నీ యాడ్ చేసి ఇవి రియల్లీ దే వర్క్ వెల్. ఆ లూబ్రికెంట్స్, మంచి లూబ్రికెంట్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది, పెయిన్ రిలీఫ్ ఉంటుంది. దాంతో పాటు లైఫ్ స్టైల్, ఒబేసిటీ తగ్గించుకోవటము, స్టేర్ కేస్ క్లైంబింగ్ తగ్గించుకోవటము, తర్వాత రిపీటెడ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ లెవెల్ ఇవి అవాయిడ్ చేసుకోవటము, నీ ఎక్సర్సైజెస్ చేయటము. నీ ఎక్సర్సైజెస్ కాలు ఇలా అలా ఊపటం, అదేమో ఐసోటోనిక్. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటే కింద బెడ్షీట్ పెట్టి గట్టిగా ప్రెస్ చేయటము, ఈ క్వాడ్రిసెప్స్ అనే మజిల్కి స్ట్రెంగ్త్ తెచ్చుకోవటం అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అయితే మొత్తానికి ఏ వయస్సు తర్వాత నీ సర్జరీ ఇంకా చేయకూడదు, చేయలేమంటారు మ్యామ్? ఏ వయసు తర్వాత అంటే అమ్మా ఇప్పుడు 80 years వరకు, అదే 72 years వచ్చారు అంటే ఇంకా ప్రొలాంగ్ చేయొద్దు, ఇంకా పోస్ట్పోన్ చేయొద్దు. భయాన్ని వదులుకోండి. ఏదో ఒక రోజు మీకు సర్జరీ కావాలి, ఆ సర్జరీ ఇప్పుడే చేయించుకోండి. ఆ నొప్పితోటి మీరు నైట్ బాత్రూమ్కి వెళ్ళి ఆ పెయిన్ఫుల్ కండిషన్లో పడి ఏదో ఫ్రాక్చర్ చేసుకొని రావటం కంటే 72 yearsకి పోస్ట్పోన్ చేసుకోవద్దు, చేసేసుకోమని చెప్తాం అన్నమాట. 80 yearsకి ఇట్ ఈజ్ రిస్కీ. హార్ట్ అంత స్ట్రెస్ని తట్టుకోలేదు. తర్వాత వాళ్ళకి ఎస్థీనియా, చాలా వీక్నెస్ ఉంటుంది. వాళ్ళకి డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళు ఈ యాంటీబయాటిక్స్, ఈ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ టాలరేట్ చేయలేరు. సో వాళ్ళకి టాలరెన్స్ కెపాసిటీ తగ్గుతుంది. 80 yearsకి నీ రీప్లేస్మెంట్ చేస్తే వాళ్ళకి ఆ టాలరెన్స్ కెపాసిటీ తగ్గుతుంది, అంత ఎంజాయ్ చేయలేరు. అందుకని 70 years తర్వాత సపోజ్ ఇఫ్ పేషెంట్ ఈజ్ ఇన్ 4th stage మేము చెప్తాం వెంటనే చేంజ్ చేసుకోండి, ఇంకా పోస్ట్పోన్ చేయొద్దని. రైట్. అలా అంటే ఏంటంటే పేషెంట్ రాగానే మేము సర్జరీ చెప్పేసేసి చేయించుకోండి సార్ అని ఇలా చెప్తే మేము కమర్షియల్ అనుకుంటారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ మేము కమర్షియల్ కాదు, ఎవరితో చేయించుకున్నా పర్లేదు, కానీ ఇంకా 72కి ఇంకా పోస్ట్పోన్ చేసుకోవద్దు, మీకు టాలరెన్స్ కెపాసిటీ తగ్గుతుంది, రిస్క్ ఎక్కువ అవుతుంది, హార్ట్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని చెప్తాం అన్నమాట. చాలా మంచి సలహా మ్యామ్. అయితే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ బిఫోర్ వి వైండ్ అప్ ఒకటి ఏంటంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ 70 ఏళ్ళు దాటుతాయి, కానీ అందరికీ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అవసరం పడవు. సో ఎవరికి అవసరం పడుతుంది, ఎలాంటి వాళ్ళకి? మీరు ఒబేసిటీ ఒకటి చెప్పారు, ఎలాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ డీజెనరేటివ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో శరీరంలో ఎక్కువ వస్తున్నాయి మ్యామ్? అది కాదు నాన్న, ఇప్పుడు నాకు 63 years, నా ఎక్స్రే నార్మల్ ఉంటుంది, గ్యాప్స్ వెల్ మెయింటైన్. సపోజ్ ఇఫ్ ఎనీ పేషెంట్ కమ్స్ ఎట్ 55 years ఆర్ 60 years, నీ పెయిన్ అంటే ఎక్స్రే తీసి స్టేజ్ చూస్తాం. వాళ్ళకి బాగా అంటే గ్యాప్స్ బాగా మెయింటైన్ అయ్యి కార్టిలేజ్ బాగుంది అంటే మేము చెప్తాం మీకు లైఫ్లో అసలు సర్జరీ అవసరం లేదని. జెనెటిక్ డీజనరేషన్ అనేది ఒక జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, అందరికీ అరగాలని లేదు. పక్కింటి వాళ్ళకి అరగలేదు, పక్కింటి వాళ్ళు కూడా లావుగా ఉంటారు, నాకే ఎందుకు అరిగింది అంటే అది జెనెటిక్ బ్యాక్గ్రౌండ్. జెనెటిక్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఈవెన్ బ్యాక్ ఏక్ అయినా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, మీ హెయిర్ గ్రే అవటానికి కూడా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, ఏదైనా సరే జెనెటిక్ ఒక ప్రొఫైల్ ఉంటుంది. ఆ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, ఆ డీజనరేటివ్ ప్రొఫైల్ ఉన్నప్పుడు మీకు మీ ఒబెసిటీ అంటే లైక్ మీరు థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేయటం, అన్ఐడెంటిఫైడ్ థైరాయిడ్, అన్ఐడెంటిఫైడ్ డయాబెటీస్, ఒబెసిటీ, తర్వాత రిపీటెడ్ దీస్ యాక్టివిటీస్ లైక్ స్టైర్ కేస్ క్లైంబింగ్ తొందరగా అరుగుతుంది అన్నమాట. ఇది నేను తెలుసుకోదలుచుకున్నా. ఈ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా టిన్ బిల్ట్ అయినా సరే కొంతమందికి ఒక కాలు అరిగి ఇంకో కాలు అరగదు, బాగా అంటే లైక్ ఒక కాలు బాగా మెయింటైన్ అవుతాయి గ్యాప్స్, ఒకటి డీజనరేట్ అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఎప్పుడో పడుంటారు, వాళ్ళకి ఏసీఎల్ టేర్ అయి ఉంటుంది. ఏసీఎల్, పీసీఎల్ అని 2 లిగమెంట్స్ ఉంటాయి.
ఆ లిగమెంట్స్ మన కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఆ లిగమెంట్స్ టేర్ అయినప్పుడు వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, ఎంఆర్ఐ చేయించుకోకుండా, ఆ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేయించుకోకుండా దానిపైనే నడుస్తూ ఉంటే ఏంటంటే ఆ స్పేసెస్ నేరో అయిపోయేదన్ను ఈ కార్టిలేజ్ డీజనరేట్ అవుతుంది. చాలా అంటే ఇంట్రెస్టింగ్గా మీరు విడమర్చి చెప్పారు. అంటే ఇది ఎలా జరుగుతుంది, ఎవరెవరిలో జరుగుతుంది, ఎలా జరుగుతుందని చెప్పి. ఓవరాల్గా బోన్ హెల్త్కి మీరు ఇచ్చే బెస్ట్ టిప్స్ ఏంటి మ్యామ్? బోన్ అంటే యాక్చువల్లీ రిచ్ పీపుల్లో ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఉంటుంది, పూర్ పీపుల్లో ఆస్టియోపోరోసిస్ తక్కువ ఉంటుంది. వీళ్ళేమో పాలు తాగరు, వీళ్ళేమో పాలు ఎక్కువ తాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే మనం కాల్షియం ట్యాబ్లెట్స్ మా అమ్మాయి స్టేట్స్ నుంచి పంపించిందండి, నేను 5 ఏళ్ళ నుంచి తింటున్నాను, అయినా సరే నా ఎముక ఏం పెరగలేదని. ఏం లేదమ్మా, మీరు టీవీ ముందు కూర్చొని మీరు ఏమీ పని చేయకుండా కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటే బోన్ స్ట్రెంగ్త్ పెరగదు. మీరు లీఫీ వెజిటబుల్ దాల్ కాంబినేషన్స్, తర్వాత బీట్రూటు, తర్వాత ఎగ్ వైట్, ఫిష్, తర్వాత నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, క్రాన్బెర్రీ, లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇలాంటి మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకొని ఒక ఫ్రెష్ ఫ్రూట్ తీసుకొని, సపోజ్ ఇఫ్ యు ఆర్ డయాబెటిక్ యూ కెన్ టేక్ పపయ, పొమగ్రనేట్, గోవా, యాపిల్, దీస్ ఆర్ ఆల్ ద గుడ్ ఫ్రూట్స్ అన్నమాట. ఏదైనా తీయగా ఉండే ఫ్రూట్ మనకి మంచిది కాదు, మ్యాంగో అండ్ సపోటా ఫ్రూట్స్ ఏవైనా మంచివి. ఏదైనా నిజం బాగుండదు, అబద్ధం బాగుంటుంది. లైఫ్లో ఏదైనా బాగుండే ఎప్పుడు మంచివి కాదు. అదనమాట. మంచి డైట్ తీసుకోవాలి, డైరీ ప్రోడక్ట్ ఒకటి ఉండాలి, నట్స్ ఉండాలి, లీఫీ వెజిటబుల్ దాల్ కాంబినేషన్ ఉండాలి, ఎరోబిక్ ఎక్సర్సైజెస్, ఒక వాకింగ్. బోన్కి స్ట్రెస్ కావాలి, నడవకుండా డెలికేట్గా అట్లా ఉంటే బోన్ క్వాలిటీ తగ్గిపోద్ది. ఓహో, అది విషయం. బోన్ క్వాలిటీ తగ్గిపోద్ది. చాలా యూస్ఫుల్ చిట్కాలు చెప్పారు మ్యామ్, అంటే అద్దంలో చూపించినట్టు చెప్పారు ఇవాళ. బట్ ఐ ఫీల్ ఇవాళ మనం నీస్ గురించి మాత్రమే మాట్లాడాము, ఎందుకంటే స్పెసిఫిక్గా ఎక్కువగా వచ్చే సమస్యలు నీ జాయింట్స్తో వస్తాయి. నెక్స్ట్ టైం మనం మాట్లాడినప్పుడు తప్పకుండా ఫ్రోజన్ షోల్డర్, అలాగే బ్యాక్ ఏక్, హిప్ రీప్లేస్మెంట్, అనేక రకాల సమస్యలు ఇంకా ఉత్పన్నం అవుతున్నాయి జనంలో. కాబట్టి సర్వైకల్ స్పాండిలోసిస్, ఫ్రోజన్ షోల్డర్, దాన్ని ఎడిసివ్ క్యాప్సులైటిస్ అంటాం. తర్వాత టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, కార్పల్ టనల్ సిండ్రోమ్, నీ ఆర్థరైటిస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తర్వాత యాంకిల్ ఆర్థరైటిస్, తర్వాత యాంకిల్లో లిగమెంట్ టేర్స్, ఫ్లాట్ ఫుట్, ప్లాంటర్ ఫేషైటిస్, రిట్రోకాల్కేనియల్ బర్సైటిస్, ఇవన్నీ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. నా దగ్గరికి పేషెంట్స్ వచ్చినా కూడా ఇవన్నీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 1 డే ప్రాబ్లం కాదు, నా దగ్గరికి రాగానే అది మాయమైపోదు. ఈ మందులు తీసుకోవాలి, ఈ ఎక్సర్సైజెస్ చేయాలి, ఇలా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, ఇవి మీ చేయకూడదు. నా దగ్గరికి రిపీటెడ్గా రావాల్సిన అవసరం కూడా లేదు. అంటే పిల్లలు కొంతమంది చిన్న డాక్టర్స్ ఎక్స్రేలు తీసి భయపెట్టేసేసి మీకు అరిగిపోయింది స్పైన్ అంటే నిజంగా భయపడతారు, అరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇట్లా అని. అంతే. తర్వాత నీ రీప్లేస్మెంట్ కూడా భయపడాల్సిన అవసరం, పెద్ద బెడ్ మీద ఉండాల్సిన అవసరం, ఎన్ని రోజులు బెడ్ మీద ఉండాలి, దట్ ఈస్ ద యూజువల్ క్వశ్చన్. అక్కర్లేదు, ఒక 1 డే రెస్ట్ తీసుకుంటే చాలు, సెకండ్ డే నడిచేసేయాలి. దే హ్యావ్ టు వాక్. అండ్ మేము ఇక్కడ ఎలా దిగాలి, ఎలా నడవాలి, బాత్రూమ్కి ఎలా వెళ్ళాలి, వాళ్ళ పనులు ఎలా చేసుకోవాలి అన్నీ నేర్పించేస్తాం. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. పెద్దవాళ్ళకి ఈ సమస్యలు వస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం టైమ్లీగా కేర్ తీసుకుంటే దే కెన్ రికవర్. అవాయిడ్ సర్జరీ. డాక్టర్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు ఎంత బిజీయో మాకు తెలుసు. అమేజింగ్ థింగ్ ఏంటంటే ఇవాళది ఈ కాన్వర్జేషన్ మీ మెడికల్ ఎక్స్పర్టీస్తో పాటు మీకు ఇంట్లో అంటే మామూలుగా సహజంగా మహిళలకు ఉండే ఒక పట్టు కూడా ఏదైతే ఉంటుందో, అంటే ఆరోగ్యం గురించి అన్నిటి గురించి అవి కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్కారం. ఓకే.